ఈ రోజున గుంటూరు నుంచి 730 కిలోమీటర్లు ప్రయాణం చేసి హాలేబీడు చేరుకోవటం జరిగింది. ఇది బెంగుళూరు నుంచి 216 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ చౌరస్తా నుంచి ఎడం వైపుకి తిరుగుదాం ఇప్పుడు. అదిగో ఈ యొక్క హాలేబీడు దేవాలయంలోకి ప్రవేశించాం. అద్భుతమైనటువంటి హసన్ జిల్లా కర్ణాటకలోని నైరుతి ప్రాంతంలో ఉంది. ఇది గొప్ప చారిత్రక ప్రదేశమే కాదు, కళల నిర్మాణాలు, ప్రకృతి అందాలకు ఇది నెలవు. ఈ ప్రాంతాన్ని పరిపాలించిన హోయసలల నిర్మాణాలను ప్రోత్సహించారు. వారి ఏలుబడిలో 200 సంవత్సరాల కాలంలో 952 ప్రాంతాలలో 1521 ఆలయాల నిర్మాణం జరిగింది. ఇప్పుడు వాటిలో 452 మాత్రమే మిగిలాయి. అందులో చాలా మటుకు ఈ అందమైన హసన్ జిల్లాలోనే ఉన్నాయి. ఈ నిర్మాణాలు అద్భుతమైన శిల్పకళలకు ఆలవాలాలు. ఈ తరహా నిర్మాణ శైలి ప్రపంచంలో మరెక్కడా కూడా మనకు కనిపించదు. అద్భుతమైన బేలూరు హళేబీడు ఆలయాలు హోయసలల నిర్మాణ శైలిని చాటి చెప్తాయి. ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రాంతాన్ని మనం చూసి ఆనందిద్దాం. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం కర్ణాటక రాష్ట్రంలోని హళేబీడు అనే ప్రాంతానికి రావటం జరిగింది. ఇది హళేబీడు అనగా దీన్ని శిథిల నగరం అనే పేరు. దీన్ని పూర్వం దొర సముద్రం అని కూడా చెప్పేవాళ్ళు. ఇది 12-13 శతాబ్దాల కాలంలో చోళరాజులు, హోయస రాజుల పరిపాలనలో అచ్చంగా హోయస రాజులు దీన్ని నిర్మాణం చేశారని చెప్తారు. ఢిల్లీ సుల్తాన్ కాలంలో మాలిక్ కఫీర్ దాడులను ఈ ప్రాంతం చవిచూసింది. ఈ మాలిక్ కఫీర్ అనే అతను మన సంస్కృతి సాంప్రదాయాల్ని, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్ని నాశనం చేయాలనే దురుద్దేశంతో ఈ యొక్క దేవాలయాన్నంతా కూడా శిథిలం చేయాలని చూశారు. అయితే ఆ విష్ణువర్ధుడనే రాజు పరిపాలనలో 11వ శతాబ్దంలో నిర్మించినప్పుడు ఇవి హళేబీడు, బేళూరు 2 నగరాలు కూడా నిర్మాణం జరిగింది. ఆ సమయంలో ఈ కాఫీర్ల నుంచి రక్షించడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇసుకతో కప్పారు దీన్ని అని చెప్పి చెప్తారు. ఇక్కడ ప్రధానంగా హోయలేశ్వర స్వామి ఆలయం మరియు శాంతలేశ్వర స్వామి ఆలయం అంటారు. ఇది దికూట దేవాలయాలుగా పిలువబడుతూ ఉన్నాయి. వీటికి ఎదురుగా 2 పెద్ద నందులు ఉన్నాయి. అది ప్రపంచంలోనే 4-5 స్థానాలు సంపాదించినటువంటి మహా పెద్ద నందులు. శాంతలేశ్వరుడు ఎదురుగా, హోయలేశ్వర స్వామి ఎదురుగా 2 నదులు మనకి ప్రత్యక్షంగా కనిపిస్తుంటాయి. వాటిని లోపలికి వెళ్ళి ప్రతి అంగుళం ఈ యొక్క అద్భుతమైనటువంటి శిల్ప సౌందర్యాన్ని మనం చూద్దాం. దాదాపుగా 3 తరాల రాజ్యాల రాజులు ఈ యొక్క దేవాలయ నిర్మాణాలు చేశారని చరిత్ర చెప్తూ ఉంది. మనం లోపలికి పోయి మొత్తం వీక్షిద్దాం ఓపిగ్గా. మరి 2000 మంది శిల్పులు 3 తరాలుగా ఇక్కడ ఉండి మహాశిల్పి జక్కన, ఆయన కుమారుడు డక్కనాచార్యులు, మరలా వారి పుత్రుడు జక్కనాచార్యులుగా పిలువబడేటువంటి మహాశిల్పులు, 3 తరాల శిల్పులు, వారి కుటుంబీకులు, వారంతా కూడా దీన్ని అద్భుతంగా నిర్మాణం చేస్తున్నారు. ఈ యొక్క నిర్మాణాన్ని చూసి మనం చాలా సంతోషిస్తాం. చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ యొక్క వాతావరణం కూడా చాలా అద్భుతంగా, అద్వితీయంగా ఉంటుంది. కావేరి తుంగభద్ర ప్రవహించే ఆధునిక కర్ణాటకలోని చాలా ప్రాంతం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కొంత భాగాన్ని హోయసల రాజవంశం 11వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం వరకు పరిపాలించింది. వారి పుట్టుకకు సంబంధించిన అనేక విషయాలు, పురాణాలు, గ్రంథాలు 1078 నుంచి 1090 వరకు ఉన్న శిలా శాసనాల్లో చూడవచ్చు. వాటి ఆధారాలను బట్టి హోయసలలు పూర్వీకులు
ఉత్తర భారతదేశంలోని యాదవులుగా తెలుస్తుంది. అయితే ఇది ఖచ్చితమని తెలిపేందుకు ఎటువంటి ఆధారాలు లేవు. వారి కృషి ఈ యొక్క బేలూరు హళేబీడు ప్రాంతాలను చూస్తే ఆ శిలా కళా నైపుణ్యం మనసుకు హత్తుకోకుండా ఉండదు. అద్భుతమైనటువంటి నిర్మాణాలతో 1000 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా అందరినీ హత్తుకునే విధంగా ఈ నిర్మాణ శైలి సాగింది.